హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఈ రెసిపీ నచ్చని వాళ్ళు అస్సలు ఉండరండి, అంత మంచి రుచితో ఉంటుందండి. మామిడికాయ తురుము పచ్చడి ఈ తీరులో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ అండి, చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో ఓసారి ట్రై చేసేయండి. ఈ రుచిని మీరు కూడా మర్చిపోలేరు, విడిచిపెట్టలేరు అండి, అంత మంచి రుచితో ఉంటుందండి. మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ లాంటి ఈ పచ్చడి ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే అండి. ముందుగా మామిడికాయని ఇలా చక్కగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2-3 ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లి తీసుకుని పొట్టు వలిచేసి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి, మీరు ఎందులోకైనా తీసుకోవచ్చండి. చక్కగా వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలండి. చక్కగా మనకి ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి. మనం చేసుకునే ఏ పచ్చడైనా సరే అండి, కొంచెం ప్రాసెస్ మార్చుకొని చేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా ఉల్లిపాయ తురుము ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉల్లిపాయ తురుము అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఇందులోనే ఓ పెద్ద సైజు టమోటాని తురిమి తీసుకోవాలండి. ఇప్పుడు అలా తురుముకున్న టమోటా గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వేపుకోవాలండి. వంట రాదు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ అయితే తగ్గేదే లేదండి. మామిడికాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ మామిడికాయ అంటే ఇష్టమే కదండి. చక్కగా ఈ ప్రాసెస్లో ఓసారి పచ్చడి పెట్టి చూడండి, రుచి అయితే అలా గుర్తుండిపోవాల్సిందే అండి, అంత మంచి రుచి అండి. చక్కగా మనకి టమోటా గుజ్జు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుము కూడా చక్కగా మగ్గిపోవాలండి. ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. మనం వంట చేసేటప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోవాలండి. అదేవిధంగా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకుని చేసుకున్నప్పుడే మనకి ఏ వంటైనా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చక్కగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే చాలా బాగా మగ్గుతుందండి మనకి ఈ తురుము అనేది. అలా మగ్గినప్పుడే మనకి ఈ పచ్చడి తినేటప్పుడు మంచి రుచితో ఉంటుందండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి. ఓ 3-4 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో మగ్గిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. మనకి మామిడికాయ అనేది పులుపు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కాస్త స్పైసీ కూడా ఎక్కువగానే పడుతుందండి. అదేవిధంగా ఆవాలు, మెంతులు కాస్త దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు, మెంతిపిండి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. మెంతులు, ఆవాలు, మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఓసారి మీరు చూడండి, కింద లింక్ అయితే ఇస్తానండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. చక్కగా ఇలా మనం స్పైసీ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి మీరు ఎందులోకైనా తీసుకోవచ్చండి. రైస్ అనే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో ఇలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీసే అప్లోడ్ చేస్తున్నానండి. ఓసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.